హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి రైల్వే ఎన్టీపీసీకి సంబంధించినటువంటి పూర్తి వీడియో కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది. లాంచింగ్ డే సందర్భంగా దీనిని ఇప్పుడు 199కే పూర్తి వీడియో కోర్స్ అనేది అందిస్తున్నాం. ఈ ఆఫర్ అనేది ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. సో ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక దాంతోపాటు వినాయక చవితి సందర్భంగా మన యాప్లో కొన్ని ఆఫర్స్ అయితే మనం ప్రకటించాం. సో అది కూడా ఈ రోజుతోటి కంప్లీట్ కాబోతుంది. ఎకానమీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేది 99కి అందిస్తున్నాం. గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి రివిజన్ కోర్స్ అనేది 199కి అందిస్తున్నాం. గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం పూర్తి టెస్ట్ సిరీస్ అనేది 249కి అందిస్తున్నాం. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ అండ్ ఎస్ఐ ఫుల్ కోర్స్ అనేది 199కే అందిస్తున్నాం. అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో చాలామంది ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినటువంటి వీడియోస్ అప్లోడ్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. నెక్స్ట్ 1 week లోపు ఈరోజు ఒక 15 వీడియోస్ దాకా అప్లోడ్ చేస్తాం. నెక్స్ట్ 1 weekలో మిగతాయి కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎకనామీ టెస్ట్ సిరీస్ అయితే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో కావాలనుకున్న వారు ఈరోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. రేపటి నుంచి దీని యొక్క ప్రైస్ అనేది 199 చేయబోతున్నాం. లేటెస్ట్ సర్వే బడ్జెట్ ఆధారంగా ఈ ప్రశ్నలు అనేవి ఉంటాయి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జిఆర్ఎల్ ఎప్పుడు ఇస్తారు అనేటువంటి టైటిల్ తోటి మనం నమస్తే తెలంగాణలో ఒక న్యూస్ అయితే చూడవచ్చు. 8 నెలలుగా గురుకుల అభ్యర్థుల ఎదురుచూపులు, 90 రోజుల్లో వెల్లడిస్తామని చెప్పి ఇప్పటికీ ట్రిప్ మౌనం, ఆర్టీఐలో దరఖాస్తు చేసినా సమాధానం చెప్పని వైనం, తప్పులను కప్పిపుచ్చుకునేందుకేనని అభ్యర్థుల అనుమానం, జిఆర్ఎల్ మార్కులను వెంటనే ప్రకటించాలని డిమాండ్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్టయితే రాష్ట్రంలో గురుకుల ఉద్యోగాల కోసం పరీక్ష రాసినటువంటి అభ్యర్థుల పరిస్థితి దయనీయంగా మారింది. అసలు ఆ ఉద్యోగాలకు వారు ఎందుకు ఎంపిక కాలేదో ఇప్పటికీ తెలియడం లేదు. ఈ రాత పరీక్షలు నిర్వహించిన తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిబ్ ఇప్పటి వరకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ను ప్రకటించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దీంతో అభ్యర్థులు తీవ్ర మానసిక వేదనకు గురి అవుతున్నారు. వారు ఎక్కడ ఎలాంటి పొరపాట్లు చేశారో, ఏ కారణం వల్ల ఉద్యోగాలు రాలేదో తెలియక మదన పడుతున్నారు. జిఆర్ఎల్ను ప్రకటించాలని అభ్యర్థులు కోరుతున్నప్పటికీ ఏ రిక్రూట్మెంట్ బోర్డులోనూ లేని విధంగా నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రకటించబోమని ట్రిప్ తేల్చి చెప్తుండటం అనేక అనుమానాలకు తావిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దీంతో పారదర్శకతను పాటించడం అంటే ఇదేనా అని అభ్యర్థులు నిలదీస్తున్నారు. ఇతర బోర్డులు పూర్తిగా పారదర్శకంగా వ్యవహరిస్తూ ఉంటే అందుకు విరుద్ధంగా ట్రిప్ వ్యవహరిస్తున్నదని అసహనం వ్యక్తం చేస్తున్నారంటే ఇక్కడ మనం గురుకులకు సంబంధించి ఇప్పటివరకు అయితే మనకు జిఆర్ఎల్ అయితే ఇవ్వలేదు. అంటే ఓన్లీ సెలెక్షన్ లిస్ట్ మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే ఏ మార్క్స్ వరకు కట్ ఆఫ్ అయింది, వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు, యాక్చువల్లీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేటువంటి డీటెయిల్స్ అయితే ఇప్పటి వరకు తెలియదు. అయితే దానికి సంబంధించి జిఆర్ఎల్ 3 months తర్వాత ప్రకటిస్తామని చెప్పేసి అప్పుడు ట్రిప్ ప్రకటించిందంట. సో ఇప్పుడు 8 months అవుతుంది, ఇంకా ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులు అడుగుతున్నట్లయితే చూడవచ్చు. సో జిఆర్ఎల్పై ఎందుకు ఈ గోప్యత అని చెప్పేసి కూడా ఇచ్చారు. సాధారణంగా రాత పరీక్షలకు సంబంధించి తొలుత సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఆహ్వానిస్తారు. అనంతరం ఎంపికైనటువంటి అభ్యర్థులకు సంబంధించి 1:1 నిష్పత్తితో జాబితాను ప్రకటిస్తారు. ఆ సందర్భంగా పోస్టుకి ఎంపికైనటువంటి అభ్యర్థుల యొక్క హాల్ టికెట్స్తో కూడినటువంటి మనకు జిఆర్ఎల్ లిస్ట్ కూడా ఇస్తారు. సో దానికి సంబంధించి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. కానిస్టేబుల్కి సంబంధించి కావచ్చు, ఈవెన్ గ్రూప్ 4 పోస్టులకు సంబంధించి కూడా ప్రభుత్వం టీజీపీఎస్సీ మనకు ఇదే విధానాన్ని పాటించింది. అంటే జిఆర్ఎల్ లిస్ట్ అనేటువంటిది ఇచ్చింది. అదేవిధంగా 2018, 2019లో అంతకుముందు ట్రిప్ సైతం కూడా ఇదే విధానాన్ని పాటించింది. కానీ ఇటీవల చేపట్టినటువంటి నియామకాలకు సంబంధించి జిఆర్ఎల్ మాత్రం నెలలు గడుస్తున్న బహిర్గతం చేయడం లేదు ఎందుకు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు అడుగుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో దీన్ని ఇక్కడ ఏమంటున్నారు, సో అక్రమాలు బయటపడతాయని ఇట్లా చేయట్లేదు అని చెప్పేసి కూడా ఇక్కడ వీళ్ళు చెప్తున్నట్లుగా మనకు గురుకులకు సంబంధించినటువంటి నియామకాలపైన ఒక న్యూస్ అనేటువంటిది ఈరోజు మనకు నమస్తే తెలంగాణలో అయితే రావడం జరిగింది. ఇంకా నెక్స్ట్ మీరు దీనిపైన మీ యొక్క కామెంట్ తెలియజేయండి. అంటే జిఆర్ఎల్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అనేటువంటిది కూడా మీరు కింద తెలియజేసే ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఎవరైతే ఎక్కడ జాబ్ రాలేదు, 1 mark తోటి మిస్ అయిందా, 2 marks తోటి మిస్ అయిందా అనేటువంటి తెలుసుకునే అవకాశం ఉంటుంది కనుక సో జిఆర్ఎల్ ఇస్తే అది పారదర్శకంగా అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో
ఒక్క విద్యార్థి లేని బడులు వచ్చేసి 1864 అంటే ఇక్కడ ఒక న్యూస్ మనం ఈనాడులో చూడవచ్చు. విద్యార్థులు లేనివి పెరుగుతున్నాయా అంటూ కూడా ఇచ్చారు. సో 100 అంతకంటే అధికంగా ఉన్నవి 5367. పారిశుద్ధ్య నిధుల కోసం విద్యాశాఖ నివేదిక అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఒక నివేదిక మనకు విద్యాశాఖ ఇవ్వడం జరిగింది. దానిలో ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో 26,000 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 100 మంది విద్యార్థులు దాటినటువంటి కేవలం 5,367 అంటే 20% మాత్రమే ఒక్క విద్యార్థి కూడా లేనివి 1864 ఉన్నట్లుగా ఇక్కడ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నట్లు చూడవచ్చు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే జస్ట్ 20% విద్యార్థులు ఉన్నటువంటి ఇక్కడ మనకు 5,000 ఉంటే ఒక్క విద్యార్థి కూడా లేనటువంటి స్కూల్స్ వచ్చేసి దాదాపు 1864 స్కూల్స్ ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు. సో పారిశుద్ధ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అప్పగించిన విషయం తెలిసిందే. విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు ఇస్తామని చెప్పేసి నిధులను జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ పద్దు నుంచి విడుదల చేస్తామని సర్కారు ప్రకటించింది. సో దానికి సంబంధించి ఒక నివేదిక అయితే రూపొందించారట. దానిలో మనకి ఇటువంటి విషయాలు అయితే ఇక్కడ చూడవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా బడుల యొక్క నమోదు ఎట్లా ఉంది, ఇక్కడ 0 ఉన్నటువంటి స్టూడెంట్స్లో ఎంతమంది ఉన్నారు, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, 1 to 30 మెంబర్స్ ఉన్నటువంటి స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, 31 to 100 ఎన్ని స్కూల్స్ ఉన్నాయని చెప్పేసి ఒక మనకు అధికారిక నివేదిక కూడా రావడం జరిగిందన్నమాట. ఇది మనకు తెలంగాణలో ఉన్నటువంటి విద్యా సంస్థల యొక్క పరిస్థితి అంటే ఇక్కడ మనం చూడవచ్చు. ఇక 17 మోడల్ స్కూళ్ళలో టీచర్లు 0 అంటే ఇక్కడ చూడవచ్చు. అర్బన్లో ఫుల్, రూరల్లో నిల్. ఇటీవల బదిలీలో టీచర్లకు స్థానచలనం, పట్టణ ప్రాంతాలను ఎంచుకున్నటువంటి టీచర్లు అంటే ఇక్కడ చూడవచ్చు. సో దానికి విరుద్ధంగా ఉందన్నమాట ఈ న్యూస్. ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో 194 మోడల్ స్కూల్స్ ఉండగా వీటిలో 17 స్కూళ్ళలో ఒక్కరంటే ఒక్క టీచర్ కూడా లేరు. దీంతో ఈ స్కూళ్ళు 0 టీచర్లతో నడుపుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడేమో చూడండి, రాష్ట్రంలో ఒక్క విద్యార్థి లేని బడులు 1864 ఉంటే ఇక్కడ టీచర్ లేని స్కూల్స్ అంట. సో దానికి డిఫరెంట్గా చూడవచ్చు. ఇక్కడ టీచర్ లేని పరిస్థితి ఈ స్కూళ్ళలో నెలకొంది. సో ఆదిలాబాద్ జిల్లాలోని సిరిపూర్ మోడల్ స్కూల్లో ఒక్కరంటే ఒక్క టీచర్ కూడా లేరు. సో ఈ స్కూళ్ళలో గతంలో 10 మందికి పైగా టీచర్లు పనిచేసేవారు, కానీ ఇప్పుడు టీచర్లు ఒకరు కూడా లేరంటూ ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఇదే జిల్లాలో నార్నూర్ మండలం స్కూల్లో కూడా ఇదే పరిస్థితి అంట. రీసెంట్గా దీనిలో మనకు బదిలీలు జరిగాయి కదా. సో చాలామంది అంటే పట్టణ ప్రాంతాలను ఎంచుకోవడం వల్ల ఏదైతే మనకు రూరల్ ఏరియాలో ఉండేటువంటి స్కూల్స్లో అసలు టీచర్ లేకుండా ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మ్యాక్సిమం మనకి ఈ మోడల్ స్కూల్స్కి సంబంధించి కూడా రిక్రూట్మెంట్ జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మనం చూసినట్లయితే వాక్-ఇన్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. జవహర్ నవోదయ విద్యాలయ చొప్పదండి, కరీంనగర్ దగ్గర ఉండేటువంటి చొప్పదండిలో మనకి ఇక్కడ ఒక వేకెంట్ అయితే ఉంది. టీజీటీ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి వేకెంట్ అయితే ఉంది. ఎవరైనా దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకోండి. 18th రోజున దీనికి సంబంధించినటువంటి వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. టీజీటీ ఇంగ్లీష్కి సంబంధించినటువంటిది కాంట్రాక్ట్ బేసిక్స్ పైన వీటిని అయితే ఫిల్ చేయబోతున్నారు 2024-25కి సంబంధించి. సో ఇక్కడ వాటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. సీటెట్ అనేది మీరు క్వాలిఫై కావాలి, అండ్ బీఈడీలో ఇంగ్లీష్ అనేది మీకు మెథడాలజీ ఉండాలి, అండ్ BA 3 years డిగ్రీ ఇంగ్లీష్ లిటరేచర్ అనేది ఉండాలని చెప్పేసి కూడా ఇచ్చారు. వాటికి సంబంధించి ఇక్కడ మనకు శాలరీ కూడా చాలా మంచి శాలరీ ఉంది, 34,125 రూపీస్ అయితే ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కరీంనగర్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు సో వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ 10తోనే కేంద్ర కొలువు అంటే ఇక్కడ చూడవచ్చు. సో 39,481 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి మనకు రీసెంట్గా SSC GD కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది. ఈరోజు మనకు అది సాక్షి న్యూస్ పేపర్లో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. సో ముఖ్యంగా ఎగ్జామ్ మనకు తెలుగులో రాసుకోవచ్చు, అండ్ దీనికి సంబంధించినటువంటి 2వ దశ ఏదైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది కదా, దానికి సంబంధించి మీకు ఎటువంటి క్వాలిటీ అంటే ఎటువంటి అర్హతలు ఉండాలి, అండ్ రాత పరీక్షలో ఏ విధంగా మీరు రాణించాలి, అంటే ఏ సబ్జెక్టుకి సంబంధించి ఎన్ని మార్క్స్ కేటాయించారు, అండ్ వీటికి సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది, మొత్తం వీటి యొక్క శాలరీ ఎలా ఉంటుంది అంటే కంప్లీట్ డీటెయిల్స్తో చాలా మంచి ఆర్టికల్ ఇచ్చారు. సో ఎవరైతే ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదాం అనుకున్న అభ్యర్థులు ఒకసారి మీరు సాక్షి పేపర్ చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ సో మనకు ముఖ్యంగా సొసైటీకి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ సొసైటీకి సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ పర్యావరణ అంశాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు చూడవచ్చు. అండ్ నమస్తే తెలంగాణ నిపుణకు సంబంధించి కనుక చూసినట్లయితే జనరల్ ఎస్ఏ గ్రూప్ 1కి సంబంధించి అయితే ఇక్కడ ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ మనకు పాలిటిక్స్ సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు అయితే చూడవచ్చు. సో వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. మీకు ప్రతిరోజు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ 2 కలిపి అయితే అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. గత 5 years నుంచి మీకు నేను ఈ ఎపిసోడ్ అయితే అందించడం జరుగుతుంది. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే సో ఈరోజు మనకు వరల్డ్ ఓజోన్ డే, September 16th మనం వరల్డ్ ఓజోన్ డే అయితే జరుపుకుంటాం. ఇది మనకు ప్రీవియస్లో చాలాసార్లు బిట్ అడిగినండి, గుర్తుంచుకోండి, డే గుర్తుంచుకోండి. అండ్ 2024 యొక్క థీమ్ కనుక చూసినట్లయితే అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్ అనేటువంటి థీమ్ చాలా ఇంపార్టెంట్. థీమ్స్ అడుగుతున్నాడు ఇటీవల కాలంలో, ఈ థీమ్ను గుర్తుంచుకోండి.
మనం ఏ ఇయర్ నుంచి ఈ ఓజోన్ డే అనేటువంటిది జరుపుకుంటున్నాం అనేటువంటిది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అంటే ఏ ఇయర్స్ నుంచి మనం దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఆ థీమ్ గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు మనకు తెలంగాణలో రాజీవ్ గాంధీ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అనేటువంటిది ఉంది. సో ఇది కూడా మనకు కరెంట్ అఫేర్స్ పరంగా క్వశ్చన్ అడగవచ్చు. ముఖ్యంగా ఇది మనకి ఎక్కడంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఎదుటగా మనకు మన తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు దీన్ని ఆవిష్కరించబోతున్నారు. సో క్వశ్చన్ ఎట్లా అడగవచ్చు అంటే ఇటీవల మనకు రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని తెలంగాణలో ఎక్కడ ఆవిష్కరించారని చెప్పేసి అడగవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోండి, మన సచివాలయం ఎదుటగా దీన్ని ఆవిష్కరించబోతున్నారు ఈరోజు, ఇది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే విరిగిన చేయితో బరిలోకి దిగి సెంటీమీటర్ తేడాతో అంటే ఇక్కడ చూడవచ్చు టైటిల్ మిస్ అయినటువంటి నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ ఫైనల్లో రన్నరప్ తో సరి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకు బ్రసెల్స్లో జరిగినటువంటి ఈ డైమండ్ లీగ్ పోటీలకు సంబంధించి గత టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణంతో చరిత్రకెక్కి ఈ ఏడాది ప్యారిస్ ఒలింపిక్స్లో రజత పథకంతో డబుల్ ధమాకా సృష్టించినటువంటి స్టార్ జావలిన్ థ్రోయర్ అయినటువంటి నీరజ్ చోప్రా ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ఫైనల్లోనూ తనదైనటువంటి ప్రదర్శనతో మెరిపించారు. ఈ సీజన్లో బాగానే ముగించినట్టు ఇక్కడ చూడవచ్చు. నిన్న జరిగినటువంటి ఈ డైమండ్ లీగ్లో సో ఇక్కడ రన్నరప్తో నిలిచినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు మొదటి ప్లేస్లో కనుక చూసినట్లయితే ఈ పీటర్స్ అనేటువంటి వ్యక్తి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. సో ఇతను వచ్చేసి ఈ పీటర్ వచ్చేసి ఏ దేశానికి సంబంధించిన వాడు అంటే గ్రెనెడా అనేటువంటి దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను 2 సార్లు వరల్డ్ ఛాంపియన్ కూడా అంట. సో ఇతనికి ఫస్ట్ ప్లేస్ ఇతను రన్నర్అప్గా చేసి నీరజ్ చోప్రా గుర్తుంచుకోండి డైమండ్ లీగ్ సంబంధించి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి బట్టికి ఆహ్వానం అంటే ఇక్కడ మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఇక్కడ చూసినట్లయితే 18 నుంచి మెక్సికోలో మీటింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇది ఎక్కడ జరుగుతుందని చెప్పేసి అడగవచ్చు. ఇది ప్లేస్ గుర్తుంచుకోండి. సో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అరుదైనటువంటి గౌరవం దక్కింది. ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు మెక్సికో దేశంలో ఉన్నటువంటి న్యూవోలియోన్లో మెట్రింగో నగరంలో 19వ ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశం జరగనుందంట. సో ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా బట్టి విక్రమార్కకు ఆదివారం ఆహ్వానం అందినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ప్రగతి కోసం శాంతి అనేటువంటి ప్రధాన ఎజెండాతో జరుగుతున్నటువంటి ఈ సమావేశాలకు రావాల్సిందిగా బట్టిని నిర్వాహకులు ఆహ్వానించినట్లు ఇక్కడ జరగవచ్చు. గుర్తుంచుకోండి ఎక్కడ జరుగుతుంది. దాంతోపాటుగా సో ఇక్కడ చూసినట్లయితే ఇదిలా ఉండగా గుజరాత్ రాష్ట్రంలో గాంధీనగర్లో మహాత్మా మందిర్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ నెల 16 నుంచి 18 వరకు జరగనున్నటువంటి 4వ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అండ్ ఎక్స్పో 2024లో పాల్గొనడానికి కూడా డిప్యూటీ సీఎం బయలుదేరినట్లు ఇక్కడ ఇచ్చారు. సో ఇది కూడా ఎక్కడ జరుగుతుందని చెప్పేసి అడగవచ్చు. ఈ వేదికలు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్, వాటి పరంగా మనకు క్వశ్చన్స్ అడిగేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే పోటాపోటీగా సెప్టెంబర్ 17 అంటూ చూడవచ్చు. పబ్లిక్ గార్డెన్లో ప్రజాపాలన దినోత్సవం, పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ విమోచన దినోత్సవం అంటే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర భారతదేశంలో విలీనమైన సెప్టెంబర్ 17 వేడుకల అంశం మరోసారి రాజకీయ పార్టీల మధ్య వివాదాన్ని రగిల్చిందంటే ఇక్కడ చూడవచ్చు. ఇప్పటికే ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో ఈ వేడుకలు నిర్వర్తిస్తుండగా తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా పేరు పెట్టడంతో కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించింది. సో మరోవైపు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దీన్ని మనం లాస్ట్ టైం చూసాం, ఇది తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వర్తించాలని చెప్పేసి మనకు ఒక జీవో కూడా జారీ చేశారు. సో ఇక్కడ ఇది ఇప్పుడు కొంచెం చర్చనీయాంశంగా మాట్లాడుతూ చూడవచ్చు. గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఇటీవల మనకు కాంగ్రెస్ ప్రభుత్వం మనకి సెప్టెంబర్ 17ను ఏ పేరుగా మార్చిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రజాపాలన దినోత్సవం అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మనకు ఆపరేషన్ పోలో అనేది ఎప్పుడు జరిగింది, ఆపరేషన్ పోలోకు నేతృత్వం వహించినటువంటి వ్యక్తులు ఎవరు అనేది కింద మీరు కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే 2500 కిలోమీటర్ల పొడవున మానవహారం అంటూ చూడవచ్చు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని 2500 కిలోమీటర్ల పొడవున మానవహారాన్ని ఏర్పాటు చేసిన కన్నడిగులు రికార్డును సృష్టించారు. అంటే మనకు కర్ణాటకకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ యొక్క రికార్డు సృష్టించారంట. ఆ రాష్ట్రంలో బీదర్ నుంచి చామరాజనగర వరకు 31 జిల్లాలను కలుపుతూ ఈ మానవహారం కొనసాగింది. సో ఇందులో దాదాపు 25 లక్షల మంది పాల్గొన్నారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధులు సీఎం సిద్ధరామయ్యకు రికార్డు ధృవపత్రాన్ని కూడా అందజేసినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి. డైరెక్ట్గా అడగవచ్చు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం రోజున 2500 కిలోమీటర్ల పొడవున మానవహారాన్ని ఇటీవల ఏ రాష్ట్రంలో నిర్వహించారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కర్ణాటక అని చెప్పేసి గుర్తుంచుకోండి. త్వరలో జనగణన అంటే ఇక్కడ చూడవచ్చు. కులగణనపై
రాని స్పష్టత. సో దశాబ్దానికి ఒకసారి చేపట్టేటువంటి జనగణన త్వరలో నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది. సో ఈ మేరకు సన్నాహాలు మొదలుపెట్టినట్లు విశ్వసనీయ వర్గాలు ఆదివారం తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. అయితే కొంతకాలంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి కులగణనపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. సో ఈ దశాబ్దానికి సంబంధించినటువంటి జనగణన ప్రక్రియ మనకు తొలి దశ 2020 ఏప్రిల్ 1న ప్రారంభం కావాల్సి ఉండగా మనకు కోవిడ్ వల్ల ఇదైతే జరగలేదన్నమాట. ఇప్పుడు దీన్ని కండక్ట్ చేయబోతున్నారు. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే వివరాల కోసం ఈసారి ఎన్ని ప్రశ్నలు అడగబోతున్నారు? 31 ప్రశ్నలు. ఇది మనకు ప్రీవియస్ క్వశ్చన్ అండి. లాస్ట్ సెన్సస్లో మనకి ఎన్ని ప్రశ్నలు అడిగారని మీరు కింద కామెంట్ చేయండి. ఈసారి 31 ప్రశ్నలు సిద్ధం చేసినట్లుగా ఇక్కడైతే మనకు సెన్సస్ కమిషనర్ కార్యాలయం నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చినట్లు ఇక్కడైతే ఇచ్చారు. గుర్తుంచుకోండి, ఇది మనకు అడగవచ్చు. మన గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3లో తెలంగాణలో అండ్ ఇండియాలో మనకి జనాభాకు సంబంధించిన సపరేట్ టాపిక్ ఉంది. 2 యూనిట్స్ ఉన్నాయి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇటువంటి మీరు చూడండి. దాంతోపాటుగా ఈరోజు జనాభాకు సంబంధించి ఇక్కడ మనకు ఇది ఈనాడులో మనకి ఈనాడు కాలమిస్ట్ రాసినటువంటి ఒక ఆర్టికల్ కూడా మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే జనాభాకు సంబంధించి ప్రపంచంలో అత్యధిక జనాభా ఉండేటువంటి తొలి 5 దేశాలు ఇక్కడ భారత్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. చైనా, అమెరికా, ఇండోనేషియా అండ్ పాకిస్తాన్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. దీన్ని ఒకసారి మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది దీనిలో కూడా. ఇక నెక్స్ట్ చూసినట్లయితే రాష్ట్రంలో మొదటి కంటైనర్ పాఠశాల సిద్ధం అంటూ చూడవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది. సో ములుగు జిల్లా కర్నాయిగూడెం మండలంలో ఉన్నటువంటి బంగారుపల్లి గొత్తికోయల గుంపు అటవీ ప్రాంతంలో ఉంటుందంట. ఇక్కడ శాశ్వత నిర్మాణాలకు అటవీ శాఖ అనుమతించదు. సో ఈ తండాలో పిల్లలు సౌకర్యవంతంగా లేనటువంటి ఓ గుడిసెలో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. సో ప్రధాన ఉపాధ్యాయుడు ఉన్నారు. అయితే కొత్త పాఠశాల భవన నిర్మాణానికి అటవీ అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. సో ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ వినూత్నంగా ఆలోచించి ఈ కంటైనర్ ఫ్రీ ఫ్యాబ్రికేషన్ అంటాం కదా, సో దాంతో ఈ పాఠశాలను ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రంలోనే మొదటి కంటైనర్ పాఠశాల అనేటువంటి ఇటీవల ఎక్కడొచ్చిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ములుగు జిల్లా అని చెప్పేసి గుర్తుంచుకోండి. అది ఈ రకంగా ఉందన్నమాట ఆ స్కూల్ అనేటువంటి. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా మంచి ఆలోచన కూడా అది. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే సెమికాన్ ఇండియా సమ్మిట్ 2024 అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడాలో ఇండియా ఎక్స్పో మార్ట్లో 3 రోజుల పాటు ఈ సెమికాన్ ఇండియా 2024 సమ్మిట్ జరిగిందట. ఈ సమ్మిట్ థీమ్ వచ్చేసి ఇక్కడ చూసినది మనకు షేపింగ్ ది సెమీకండక్టర్ ఫ్యూచర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. అండ్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహాలతో పాటు బాసటగా నిలుస్తుంది. భారత్ అనుసరిస్తున్నటువంటి విధానాల్లో భారత్లో ₹1.5 కోట్లకు పైగా విలువైనటువంటి పెట్టుబడులు వచ్చాయంటే అంటే ఈ మీటింగ్ ద్వారా అంత పెట్టుబడులు వచ్చినట్లు ఇక్కడ ప్రకటించినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి. ఇది ఎక్కడ జరిగిందని చాలా ఇంపార్టెంట్. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి గ్రేటర్ నోయిడాలో జరిగింది, అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ అంతర్జాతీయ గ్రీన్ హైడ్రోజన్ సదస్సు అంటే ఇక్కడ చూడవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో గ్రీన్ హైడ్రోజన్పై 2వ అంతర్జాతీయ సదస్సు 2024 సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు న్యూఢిల్లీలో ఉన్నటువంటి భారత్ మండపంలో జరిగింది. సో అభివృద్ధి చెందుతున్నటువంటి ఏదైతే మనకు సాంకేతిక రంగం కావచ్చు, దాని ద్వారా మనకు గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగాన్ని వేగవంతం చేసేందుకు వ్యూహాత్మక పెట్టుబడులు భాగస్వామ్యాలను పెంపొందించడం ద్వారా ప్రపంచ హైడ్రోజన్ పర్యావరణ వ్యవస్థలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడమే ఈ సమావేశం యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్పేసి ఇక్కడ మనకు తెలపడం జరిగింది. ఇది గుర్తుంచుకోవాల్సిందంటే ఎక్కడ జరిగింది అని చెప్పేసి అంటారు. అండ్ ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటని కూడా ఇచ్చారు. మనం ఆల్రెడీ కరెంట్ అఫేర్స్లో చాలాసార్లు దీనికి సంబంధించి అయితే చూసాం. దీనికి సంబంధించి మనకు ప్రీవియస్లో కూడా చాలా క్వశ్చన్స్ అడిగారు గ్రీన్ హైడ్రోజన్ సంబంధించి, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ కనుక చూసినట్లయితే ఫుట్బాల్ దిగ్గజం ఇక్కడ ఇవన్నీ ఆల్రెడీ మనం ప్రీవియస్లో చూసాం, ఒకసారి రివిజన్ చేద్దాం. సో రొనాల్డో ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరికి దక్కినటువంటి ఘనతను సొంతం చేసుకున్నాడు. వివిధ సామాజిక మాధ్యమాల వేదికలను కలిపి 100 కోట్ల ఫాలోవర్లు కలిగి ఉన్నటువంటి మొట్టమొదటి వ్యక్తిగా అయితే నిలవడం జరిగింది. సో ఈ పేరు గుర్తుంచుకోండి, అతను ఏ ఆటతో సంబంధం కలిగి ఉన్నాడు. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లేయర్ పేరును మారుస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల మనకు ప్రకటించింది. ఇకపై దీన్ని మనం శ్రీ విజయపురంగా వ్యవహరించాలని చెప్పేసి మనకు ప్రకటించడం జరిగింది. ఇది కూడా మనం చూసాం. ఇంకా సశస్త్ర సీమా బల్ డైరెక్టర్ జనరల్గా సీనియర్ మనకు ఐపీఎస్ అధికారి అమృత్ మోహన్ ప్రసాద్ నియమితులయ్యాడు. ఇది గుర్తుంచుకొని మనం కవర్ చేయలేదు, ఇక్కడ వచ్చింది. సో మనకేది ఎస్ఎస్బి అని చెప్పేసి అంటాం కదా, సశస్త్ర సీమా బల్కి సంబంధించి మనకు డైరెక్టర్ జనరల్గా మనకు నూతనంగా అమృత్ మోహన్ ప్రసాద్ అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే పేద ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా 70 ఏళ్లకు పైబడిన వారందరికీ ₹5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా అందించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. సో దీనికి సంబంధించి 3,437 కోట్లతో అమలు చేసేటువంటి పథకం వల్ల దాదాపుగా 4.5 లక్షల కుటుంబాల్లో 6 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ చూసాం మనం ఆయుష్మాన్ భారత్కు సంబంధించి వృద్ధులకు కూడా ఇప్పుడు దీన్ని 5 లక్షల అదనపు కవరేజ్ ఉంటుంది కదా, దాన్ని అందించబోతుంది. ఇది మనకు రీసెంట్గా మనకు మోడీ గారు ప్రకటించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అది. సో ఇవి మనకు విత్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్. ఈరోజు చాలా ఎక్కువ కరెంట్ అఫేర్స్, చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే డిస్కస్ చేసినాం. చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా
మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఈ ఆఫర్స్ ఈ ఒక్క రోజుతోటి ముగుస్తాయి. ఎవరైనా కావాలనుకుంటే ఈరోజే మీరు వీటిని యూజ్ చేసుకున్నప్పుడు ఐటమ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరైనా.